దిస్ ఇస్ సత్యభారతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఈరోజు మనం 8th మార్నింగ్ సెషన్లో జరిగిన 24 బిట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ 1 by 1 అలా వీడియో అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది. ఇకపైన ఫాస్ట్గా చేసేస్తాను. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడిగారు? మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగారు. మగధ రాజ్యం చూడండి, షోడశ మహాజనపదాలు చెప్పాం కదా, ఆ షోడశ మహాజనపదాల్లో మగధ రాజ్యం గురించి సరైన వాక్యాలు గుర్తించండి అని అన్నారు. మరి మగధ రాజ్యం గురించి ఎందుకు అడిగారంటే 16 మహాజనపదాలు అంటే షోడశ మహాజనపదాల్లో అతి శక్తివంతమైన రాజ్యం ఏదెన్స్ అంటే మగధ. దీని యొక్క రాజధాని ఏదెన్స్ అంటే పాట్లీపుత్రం బీహార్లో ఉంది. మరి ఈ మగధ ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే కోసల రాజ్యం అనే దానిలో కలిసిపోవడం, అలాగే ఇదేంటంటే మగధ రాజ్యం అనేది గంగా నదికి ఇరువైపులా ఉంటుందన్నమాట. దీనివల్ల మగధ రాజ్యం అనేది అతి శక్తివంతమైన రాజ్యంగా చెప్తారు. మరి ఈ మగధ రాజ్యాన్ని ఏ ఏ రాజవంశాలు పరిపాలించేసి అంటే హర్యాంక వంశము, శిశునాగ వంశము, నందవంశం. దీనికి చిన్న కోడ్ ఏంటంటే హసీనా. చూడండి, మగధ రాజ్యాన్ని ఏ ఏ రాజవంశాలు పరిపాలించేసి అంటే ఇక్కడ మగధ అనమాట యారో మార్క్ అర్థము. ఫస్ట్ నుంచి హర్యాంక వంశము, అలాగే రెండోది వచ్చేసి శిశునాగ వంశము, మూడోది వచ్చేసి నందవంశము. ఈ 3 వంశాలు కూడా ఈ మగధ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అందులో హర్యాంక వంశంలో మొదటి రాజు ఎవరు అంటే బింబిసార. బింబిసార రాజు హర్యాంక వంశంలో మొదటి రాజు. ఆ తర్వాత శిశునాగ వంశం, నందవంశ రాజ్యాలు పరిపాలించండి. హసీనా ఒక అమ్మాయి పేరు కదా, హసీనాను గుర్తుపెట్టుకోండి. మగధ రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాల క్రమము హర్యాంక వంశము, శిశునాగ వంశము, నందవంశము. అందులో హర్యాంక వంశం మొదటి రాజు ఎవరు అంటే బింబిసార. మరి ఇక్కడ ఏమన్నారు చూడండి, మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు. ఓకే, కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం వాయవ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది అని అన్నారు. చూడండి, మహాపద్మనందుడు ఉన్నారు కదమ్మా, ఈ నందవంశానికి చెందిన ఇతను ఏం చేశారు? మగధ రాజ్యాన్ని వాయవ్యం నుండి ఒడిశా వరకు కూడా విస్తరించారు. ఇది కూడా కరెక్టే. అలాగే 3rd వన్ ఉంది కదా, మగధ రాజ్యంలో ఉత్తర ప్రాంతంలో ఇనుప నిక్షేపాలు ఉండేవి అని అన్నారు. ఇది రాంగ్ అమ్మ. ఎందుకంటే మగధ రాజ్యంలో ఉత్తర ప్రాంతంలో కాదు, దక్షిణ ప్రాంతంలో నిక్షేపాలు ఉన్నాయి. ఓకేనా, దక్షిణ ప్రాంతంలో నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్. అలాగే అడవుల నుండి ఏనుగులను పట్టుకుని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు అన్నారు. ఇది కూడా కరెక్టే. అంటే మనకి ఇక్కడ సరైన వాక్యాలు ఏంటంటే కరెక్టు, ఏ కరెక్ట్, బి కరెక్ట్ అండ్ డి కరెక్ట్. ఏ, బి, డి. ఈ ఏబిడి అనేవి ఏ ఆప్షన్లో ఉన్నాయి చూడండి, ఆప్షన్ 3లో ఉన్నాయి. అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడమ్మా, మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలు అని అడిగారు. అంటే ఫస్ట్ ఏంటి, మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు కరెక్టే. నెక్స్ట్, మహాపద్మనందిని కాలంలో మగధ రాజ్యం అనేది వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది. ఇది కూడా కరెక్టే. మగధ రాజ్యంలో ఉత్తర ప్రాంతంలో కాదు, దక్షిణ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉండేవన్నమాట. ఓకే, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాల్లో పోరాటానికి శిక్షణ ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. అంటే మనకి ఇక్కడ ఏమేమి ఉండాలి, ఏ, బి, డి ఉండాలి. ఏబిడిలు అనేవి ఏ ఆప్షన్లో ఉన్నాయి? ఆప్షన్ 3లో ఉన్నాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి, బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఎలా పిలిచేవారు సరే. చూడండి, మనకి పర్షియా నుంచి వచ్చారు కదా పార్సీకులు, అందులో ఆ పర్షియన్ భాషని చదివే వాళ్ళని, అలాగే చదవడమే కాకుండా రాయడము, తిరిగి టీచ్ చేసే వాళ్ళని అంటే బోధిస్తారు, బోధించే వాళ్ళని ఏ పేరుతో పిలిచేవారు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఒకసారి ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 మున్సి, ఆప్షన్ 2 క్వాజీ, ఆప్షన్ 3 ఫౌజీ, ఆప్షన్ 4 ఔరంగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 అమ్మ, మున్సి. అంటే పర్షియన్ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ పర్షియన్ లాంగ్వేజ్ ఏంటి, ఆ లాంగ్వేజ్ని చదవగలగాలి, రాయగలగాలి, అలాగే వేరే వాళ్ళకి టీచ్ చేయగలగాలి. అలాంటి పర్సన్ ఏమని పిలుస్తారని అంటే మున్షి అనే పేరుతో పిలుస్తారు. అలాగే క్వాజీ అంటే న్యాయమూర్తి అని అర్థం. ఓకేనా, ఇక్కడ చూడండి, మున్షి అనేది పర్షియన్ భాషను చదవాలి, రాయాలి, బోధించగలగాలి, ఆ వ్యక్తిని మున్షి అన్నారు. క్వాజీ అంటే న్యాయమూర్తి అని అర్థం. క్వాజీ అంటే న్యాయమూర్తి. యాక్చువల్గా ఫౌజీ అంటే సోల్జర్ అని అర్థం. ఓకేనా, సైనికులు ఉంటారు కదా, ఫౌజీ అంటే సోల్జర్. ఔరంగన్స్ అంటే జస్ట్ ఒక వర్క్షాప్ లాంటిదని చెప్పేసి చెప్పారు.
చూడండి ఇక్కడ మున్షి అంటే పర్షియన్ భాష చదవగల, రాయగల, అలాగే బోధించగల వ్యక్తి. మరి క్వాజీ అంటే న్యాయమూర్తి, ఫౌజీ అంటే సోల్జర్, ఔరంగ్ అంటే జస్ట్ లైక్ ఒక వర్క్ షాప్ నిర్వహిస్తారు కదా అతన్ని ఔరంగ్ అని పిలుస్తారు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వది అని అడిగారు. ఇక్కడ చూడండి మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంతకు ముందు సెషన్లో కూడా వచ్చింది. అంతకు ముందు సెషన్లో కూడా నేను 17 చెప్పాను. ఇంకొకసారి మళ్ళీ మనం రీకాల్ చేసుకుందాం, ఓకేనా? అంటే వన్స్ చదివిన వాళ్ళకి కొంతమందికి గుర్తుంటుంది, ఎగ్జామ్ వరకు మనకు గుర్తుంటే చాలు, ఆ తర్వాత మనకి ఎందుకు కూడా అనవసరం. కానీ ఎగ్జామ్ వరకు గుర్తుండాలంటే ఒకసారి చదివిన వాళ్ళకి కొంతమందికి అయితే గుర్తుంటుంది, కొంతమందికి ఏంటంటే 2-3 సార్లు చదవాలి. ఎగ్జామ్ వరకు ఒకసారి అలాగే రిపీట్గా చదివితే మనకి ఆ 11 లక్షలు అనేవి గుర్తుండిపోతుంది, అది 17 లక్షలు అనేవి గుర్తుండిపోతుంది. అందులో ఏ నెంబర్ ఏదనేది మనకి తెలియాలంటే అన్నీ తెలుసుకోవాలి కదా. ఎందుకు ఈ సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని ప్రస్తుత తరాల వారు జాగ్రత్తగా ఉపయోగించుకొని వాటిని మళ్ళీ ఏంటి భవిష్యత్ తరాలకు కూడా ఉంచాలి. ఉంది కదని చెప్పేసి మొత్తం మనమే ప్రజెంట్ మనం ఉన్నాం కదా మనమే వాడేయకూడదు. మన పిల్లలు వాళ్ళ పిల్లలు వస్తారు కదా వాళ్ళ కోసం కూడా దాచిపెట్టి ఉంచాలి. అంటే ప్రస్తుత వనరుల్ని ప్రస్తుత తరాల వారు జాగ్రత్తగా వినియోగించుకుంటూ భవిష్యత్ తరాల వారికి ఉంచడాన్ని అంటే సేవ్ చేయడాన్ని ఏమంటారని అంటే సుస్థిరాభివృద్ధిగా చెప్తారు. మరి అలాంటి ఈ సుస్థిరాభివృద్ధిలో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉన్నాయని అంటే 17 లక్ష్యాలు ఉన్నాయి, ఓకేనా? ఆ లక్ష్యాల గురించి ఒక్కసారి నేను షార్ట్ కట్లో రాస్తాను, ఒకసారి చూడండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 17 ఉన్నాయి కదా. ఆ 17ని కూడా ఒక్కసారి షార్ట్ కట్లో రాసిస్తాను. జస్ట్ మీకు ఆ వర్డ్ తెలిస్తే మనకు ఆప్షన్లో ఉంటుంది కదా ఆటోమేటిక్గా పెట్టేయచ్చు, ఎక్కడ కూడా సిమిలర్ వర్డ్స్ ఉండవు. నేను రాస్తాను ఒకసారి చూడండి. ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది ఏంటి అని అంటే 1వది పేదరిక నిర్మూలన. పేదరికం నిర్మూలన. మరి 2వది ఏంటి ఆకలిని అంతం చేయడం. ఆకలిని అంతం చేయడం. 3వది ఏంటమ్మా ఆరోగ్యం. ఆరోగ్యం మరియు క్షేమం అని వస్తుంది ఆరోగ్యం. 4వది ఏంటి ఆరోగ్యంగా ఉంటే మనం చక్కగా చదువుకుంటాం కదా, ఓకే, నాణ్యమైన విద్య. మరి స్కూల్లో చదువుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే ఆడపిల్లలు మగపిల్ల అనేది తేడా ఉండకూడదు అనమాట, ఓకేనా? అంటే లింగ సమానత. 6వది వచ్చేసి పరిశుభ్రమైన నీరు. 6 నీరు జస్ట్ రైమింగ్ వర్డ్ అలా గుర్తుపెట్టుకోండి. పరిశుభ్రమైన నీరు. 7వది వచ్చేసి స్వచ్ఛమైన వనరులు. 8వది వచ్చేసి ఉపాధి కల్పన. ఉపాధి అనేది 8 అంటే 8 దిక్కులు మూలలు ఉంటాయి కదా, అలాగా అంటే ఉపాధి అనేది ఏంటి ఒకవైపే కాకుండా అన్ని దిక్కులు మూలలు అన్ని వైపులో చూసుకోవాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఉపాధి కల్పన. 9th వన్ వచ్చేసి నవీకరణ. నవీకరణ 9th వన్ వచ్చేసి అంటే జస్ట్ ఈజీగా మనకి టెట్ ఎగ్జామ్ అయ్యే వరకు ఎలా గుర్తుండాలి అనేది మాత్రమే చెప్తున్నాను. మీకు వేరే కోడ్ ఉంటే మీరు వేరే కోడ్ పెట్టుకోండి, లేదంటే జస్ట్ అలా ఎగ్జామ్ వరకు గుర్తుండడానికి కొంచెం ట్రై చేయండి, ఓకేనా? నచ్చకపోతే లీవ్ ఇట్, ఓకే? చూడండి ఫస్ట్ పేదరిక నిర్మూలన అంటే మనం ఎవరైనా చూసేటప్పుడు కొంచెం పేదవాళ్ళ లేదా డబ్బున్న వాళ్ళ అనే థాట్ కొంతమందికి వస్తుంది, అందరికీ కాదు కొంతమందికే, ఓకే? అలాగే ఫస్ట్ ఏంటి పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆకలి లేకుండా చేస్తే ఎవరు కూడా పేదవాళ్ళు అనేవారు ఉండరు, ఓకేనా? అంటే ఆకలిని అంతం చేయడం. ఆకలిని అంతం చేస్తే అంటే ఆకలి లేకపోతే ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యం మరియు క్షేమము. అలాగే ఆరోగ్యంగా ఉంటే మనం ఏం చేస్తాం చదువుకోవడానికి వెళ్తాం, నాణ్యమైన విద్య. మరి విద్యకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? లింగ సమానతని పాటించాలి. ఆ తర్వాత 6వది ఉంది కదా, 6వది వచ్చేసి 6 పరిశుభ్రమైన నీరు. 6 నీరు రైమింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, అంటే నేను అలా గుర్తుపెట్టుకోండి జస్ట్ మీకు చెప్తాను అంతే. 7వది వచ్చేసి స్వచ్ఛమైన వనరులు. 8వది వచ్చేసి ఉపాధి కల్పన. 9th వన్ వచ్చేసి నవీకరణ. 10th వన్ ఉంది కదా అసమానతల తొలగింపు.
అసమానతల తొలగింపు. 11th వన్ వచ్చేసి సుస్థిర నగరాలు. 12th వన్ ఉత్పత్తి మరియు వినియోగం. ఉత్పత్తి వినియోగము. 13th వన్ వచ్చేసి వాతావరణము ప్రణాళిక. రాయలేదు. వాతావరణము మరియు ప్రణాళిక. 14th ఉంది కదమ్మా, సముద్రాలు సంరక్షణ. ఫిఫ్టీన్త్ వచ్చేసి భూమి వినియోగం. 16th ఉంది కదా, శాంతి మరియు సమన్యాయం. 16 శాంతి ఏ విధంగా ఉంటుందంటే 16 ఏళ్ళ వయసులో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారంట. చూడండి, అమ్మాయి పేరు శాంతి అని గుర్తుపెట్టుకోండి. అది 16th వన్. 17th వచ్చేసి సుస్థిర అభివృద్ధికై ప్రపంచ దేశాల భాగస్వామ్యం. 17 కదా మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. మరి అన్నీ కూడా ఆ దేశాలని యొక్క భాగస్వామ్యం ఉండాలి కాబట్టి చివరిది అదే. ఓకేనా, సుస్థిర అభివృద్ధికై ప్రపంచ దేశాల భాగస్వామ్యం. చూడండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని ఉన్నాయని అంటే 17 ఉన్నాయి. ఆ 17లో ఫస్ట్ది ఏంటి? పేదరికం నిర్మూలన. సెకండ్ వన్ ఆకలిని అంతం చేయడం. థర్డ్ వన్ ఆరోగ్యం మరియు క్షేమము. ఇది మాత్రం ఎందుకు విడిచిపెట్టేయాలి? రాసేస్తా చూడండి, ఆరోగ్యం మరియు క్షేమము. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి నాణ్యమైన విద్య. 5th వన్ వచ్చేసి లింగ సమానత. 6th వన్ పరిశుభ్రమైన నీరు. 7th వన్ స్వచ్ఛమైన వనరులు. 8th వన్ ఉపాధి కల్పన. 9th వన్ వచ్చేసి నవీకరణ. 10th వన్ అసమానతల తొలగింపు. 11th వన్ సుస్థిర నగరాలు. 12th ఉత్పత్తి మరియు వినియోగము. 13th వాతావరణం మరియు ప్రణాళిక. 14th సముద్రాలు సంరక్షణ. నెక్స్ట్ 15th భూమి వినియోగము. 17th శాంతి సమన్యాయం. 17th వచ్చేసి సుస్థిర అభివృద్ధికి ప్రపంచ దేశాల భాగస్వామ్యం. ఇవి కూడా 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఇలా షార్ట్ కట్లో మీరు రాసుకోండి. ఇష్టం అయితే ఇక్కడ మనకి ఏం అడిగారమ్మా? చూడండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 11వది ఏంటి అని అడిగారు కదా. మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మనకి 11వది ఏంటి ఉంది? సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు. సుస్థిరమైన నగరాలు షార్ట్ కట్లో గుర్తుండిపోయడానికి అని చెప్పాను కదా, చిన్న చిన్న వర్డ్స్. సుస్థిరమైన నగరాలు ఉంది, అందులో ఇంకెక్కడైనా రిలేటెడ్గా ఉందమ్మా. చూడండి, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, నీరు. ఓకేనా, అది 6th వన్. నెక్స్ట్ మంచి ఆరోగ్యం మరియు క్షేమం. ఆరోగ్యం మరియు క్షేమం అన్నది 3rd. నెక్స్ట్ లింగ సమానత్వం 5th. ఓకేనా, మరి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అవుతుందమ్మా? సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు అనేవి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 11వది. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, సిద్ధవటం కోట ఈ నది ఒడ్డున కలదని అడిగారు. ఇక్కడ సిద్ధవటం కోట అనేది ఏ నది ఒడ్డున ఉందని అడిగారు. ఆప్షన్ 1 కృష్ణా నది. ఆప్షన్ 2 పెన్నా నది. ఆప్షన్ 3 గోదావరి. ఆప్షన్ 4 వంశధార నది. మరి దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏది అని అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పెన్నా నది అమ్మ. ఓకేనా, మరి సిద్ధవటం కోట అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అంటే పెన్నా నది ఒడ్డున ఉంది. మరి ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది అని అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. సిద్ధవటం కోట అనేది ఎక్కడ ఉంది? వైఎస్ఆర్ కడప. ఈ కడప జిల్లాలో ఉంది సిద్ధవటం కోట. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పెన్నా నది ఒడ్డున ఉంది. ఈ పెన్నా నదికి ఏమని పేరమ్మా? పినాకిని అంటారు. అలాగే రాయలసీమ జీవనాడిగా కూడా పిలుస్తారు ఈ పెన్నా నదిని. పెన్నా నదిపై ఉండే ప్రాజెక్ట్ ఏది అని అంటే సోమశిల ప్రాజెక్ట్. అదర్ అని కాదు, జస్ట్ ఇవి టట్టుకి అవసరం లేకపోవచ్చు. మళ్ళీ తర్వాత మనం అందరం డిఎస్సి ప్రిపేర్ అవుతాం కదా, అంటే
మనకి జీకే రూపంలో ఎప్పుడైనా ఏదైనా అడగవచ్చు. జీకే అనేది అనంతం కదా, ఇదే అడుగుతారని లేదు. దీనికి రిలేటెడ్గా ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అవుట్ ఆఫ్ ఫీల్ అవ్వద్దు, ఓకేనా. మరి ఇక్కడ సిద్ధవటం కోట అనేది ఏ నది ఒడ్డున ఉంది? పెన్నా నది ఒడ్డున ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం కోట ఉంది. ఈ పెన్నా నదిని పినాకిని, పిన్నా అని కూడా పిలుస్తారు, ఓకేనా. మరి దీనిపైన ఉండే ప్రాజెక్ట్ ఏంటి అంటే సోమశిల ప్రాజెక్ట్. ఈ పెన్నా నదిని రాయలసీమ జీవనాడిగా కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ సిద్ధవటం కోట అనేది 1303లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. క్రీస్తు శకం ఇది, క్రీస్తు శకం 1303లో దీన్ని పూర్తి చేశారు. మరి ఎన్ని ఎకరాల స్థలంలో కట్టారని అంటే 30 ఎకరాల స్థలంలో కట్టించారు. మరి అక్కడ ప్రజలు ఈ సిద్ధవటం కోటని ఏమని పిలుస్తారని అంటే దక్షిణ కాశీకి ద్వారంగా పిలుస్తారు, ఓకేనా. కాశీకి, దక్షిణ కాశీకి ద్వారంగా పిలుస్తారు ఈ సిద్ధవటం కోటని ప్రజలు. ఇది 30 ఎకరాల స్థలంలో ఉంది, 1303లో కట్టించారు. అయితే ఈ సిద్ధవటం కోటని మట్టి రాజా అనే అతను కట్టించారంట. సిద్ధవటం కోట ఫౌండర్ ఎవరని అంటే పేరు మట్టి రాజా, అతను సిద్ధవటం కోటని కట్టించారు. ఇది ఏ నదిపై ఉందని అంటే ఏ నది ఒడ్డున ఉందంటే పెన్నా నది ఒడ్డున ఉంది. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ ఏ దేశానికి చెందినది అని అడిగారు. ఆల్రెడీ మనకి ఈ క్వశ్చన్ వచ్చింది, కాకపోతే వేరే విధంగా వచ్చింది. చూడండి, మనం ఒక క్వశ్చన్ నుంచి 3-4 బిట్లు తయారు చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ ఏంటి, గ్రెటా థన్బర్గ్ అనే ఈమె ఏంటి, చూడండి పర్యావరణవేత్త. ఒకవేళ గ్రెటా థన్బర్గ్ ఏ కేటగిరీకి చెందినవారు అంటే పర్యావరణవేత్త, భారతీయ స్వతంత్ర సమర యోధురాల, లేకపోతే గాయన, సంథింగ్ అని అడగవచ్చు. ఇక్కడ ఆమె ఏంటి, ప్రముఖ పర్యావరణవేత్త. మరి గ్రెటా థన్బర్గ్ ఏ దేశానికి చెందిన ఆవిడ అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, నార్వేనా, ఫిన్లాండా, డెన్మార్క్, స్వీడన్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి స్వీడన్ అమ్మ. మరి ఈ స్వీడన్కి చెందిన గ్రెటా థన్బర్గ్ అనే ఆమె ఏం చేసింది, 2018వ సంవత్సరంలో, అక్కడ ఇయర్ కూడా అక్కడ చూడండి, మనం ఒక బిట్టి నుంచి అంటే ఒక లైన్ నుంచి 4-5 బిట్లు తయారు చేయొచ్చు. ఆ గ్రెటా థన్బర్గ్ అనే ఆవిడ 2018లో ఐక్యరాజ్య సమితిలో ఈ పర్యావరణ మార్పులపై తన ప్రసంగాన్ని వివరించింది. గ్రెటా థన్బర్గ్ ఏ కేటగిరీ, పర్యావరణవేత్త, ఓకేనా. ఏ సంవత్సరంలో అంటే 2018లో. ఆవిడ ఏ దేశానికి చెందిన ఆవిడ అంటే స్వీడన్ దేశానికి చెందిన ఆవిడ. ఐక్యరాజ్య సమితిలో ఆ పర్యావరణ సమస్యలపై తన ప్రసంగాన్ని వివరించింది గ్రెటా థన్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. చూడండి, స్థానిక స్వపరిపాలనని. మరి స్థానిక స్వపరిపాలన అనేది ఏ ఆర్టికల్లో ఉంది అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 36 ఆర్టికల్, ఆప్షన్ 2 40 ఆర్టికల్, ఆప్షన్ 3 44 ఆర్టికల్, ఆప్షన్ 4 51 ఆర్టికల్. ఇక్కడ చూడండి, మరి దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అమ్మా. చూడండి, ఆర్టికల్ 40 అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఏంటంటే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగం రచించుకున్నాం కదా, 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించితే అది అనేది 1950 జనవరి 26న అమల్లోనికి వచ్చింది. ఈ అమల్లోనికి వచ్చింది కదా, మరి అలాంటి ఈ రాజ్యాంగంలో మొత్తం ప్రస్తుతానికైతే ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఒకసారి చూడమ్మా. మనకి రాజ్యాంగంలో షెడ్యూల్ అయితే ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి. షెడ్యూల్ 12 ఉన్నాయి. అలాగే భాగాలు కొన్ని ఉంటాయి. ఈ భాగాల సంఖ్య ఎంత అంటే 20. నెక్స్ట్ మరి ఆర్టికల్స్ ప్రకరణలు అంటారు. మరి ఈ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయని అంటే 395 ఆర్టికల్స్ ఉంటాయి. అంటే 395 అబోవ్ ఉంటాయి, కానీ చెప్పడం మాత్రం 395గా చెప్తున్నాం ప్రస్తుతం అయితే. మరి భారతదేశానికి రాజ్యాంగం రచించిన కొత్తలో అయితే ఈ షెడ్యూల్ అనేవి ఎన్ని ఉండేవి అని అంటే 8 ఉండేవి. మరి భాగాలు ఎన్ని ఉండేవి అంటే 22 ఉండేవి. ఈ ప్రకరణలు ఎన్ని ఉండేవి అని అంటే 315 ప్రకరణలు ఉండేవి. ఆ తర్వాత సవరణలు చేసి ఈ ఆర్టికల్స్ పెరిగాయి, షెడ్యూల్ భాగాలు అనేవి యాడయ్యాయి. ఇక్కడ చూడమ్మా, ఇవన్నీ ఏంటివి, మౌలిక రాజ్యాంగం అంటే భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాగాలు ఉండేవి, 22 భాగాలు ఉండేవి. ఎన్ని షెడ్యూల్ ఉండేవి, 8 షెడ్యూల్ ఉన్నాయి. ఎన్ని ప్రకరణలు ఉండేవి, 315 ప్రకరణలు ఉండేవి. మరి ప్రస్తుతం షెడ్యూల్ ఎన్ని, 12, భాగాలు ఎన్ని, 25, ఆర్టికల్స్ ఎన్ని, 395. అందులో ఇక్కడ చూడండి, మనకి ఈ స్థానిక స్వపరిపాలనలో ఏంటంటే అది ఎందులో ఉందని అంటే ఆదేశిక సూత్రాల్లో ఉంటుందమ్మా. ఈ ఆదేశ సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో పొందుపరిచారు. భాగం అయితే ఎంత, 4వ భాగం.
4వ భాగంలో పొందుపరిచారు. మరి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అని అంటే 36 నుంచి 51 వరకు. మరి ఈ ఆదేశ సూత్రాలు అనేవి అంటే ఏ దేశం నుంచి గ్రహించారని అంటే ఐర్లాండ్ నుంచి గ్రహించారు. ఆదేశ సూత్రాలు అనేవి ఐర్లాండ్ నుంచి గ్రహించడం జరిగింది. 4వ భాగంలో ఉంచారు. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే 36 నుంచి 51 వరకు ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఆర్టికల్లో ఏ అంశం ఉందో అనేది నేను జస్ట్ మళ్ళీ సింపుల్ వర్డ్స్లో చెప్తాను. ఈజీగా గుర్తుపెట్టుకోవడం, ఇంత పెద్ద పెద్ద మ్యాటర్లన్నీ గుర్తుపెట్టుకోవడం మెమరీ వేస్ట్. ఓకేనా? చిన్న మన ఎంబీతో గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఎంబీ కూడా అవసరం లేదు, కేబీ ఉంటే సరిపోద్ది. మేము అందరివి చిట్టి బ్రెయిన్లు కాదు, చిట్టి బ్రెయిన్స్. ఓకేనా? మనకి ఇక్కడ ఎన్నో భాగం అన్నాం? 4వ భాగం. భాగం 4లో ఆదేశిక సూత్రాలు లేదా ఆదేశ సూత్రాలు అంటారు. ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పొందుపరిచారని అంటే 36 నుంచి 51 వరకు కూడా ఉన్నాయి. అంతకుముందు మనకి 3వ భాగం ఉంటుంది కదా, 3వ భాగం అనేది 12 to 35 వరకు ఉంటాయి. 12 to 35 వరకు ఉండేవి ఏంటివి? ప్రాథమిక హక్కులు. ఓకేనా? ప్రాథమిక హక్కులు 12 to 35 3వ భాగం. 4వ భాగం వచ్చేసి ఆదేశ సూత్రాలు 36 to 51. అందులో ఇక్కడ 36 ఉంది కదా, మరి 36 ఏం చెప్తుంది అని అంటే రాజ్యం యొక్క నిర్వచనం చెప్తుంది. ఆర్టికల్ 36 ఏం చెప్పింది? రాజ్యం నిర్వచనం. ఇప్పుడు మనం చెప్పాం కదా 12 to 35 3వ భాగంలో ఉన్నాయి ప్రాథమిక హక్కులు అని చెప్పేసి. అందులో మనకి 12వ ఆర్టికల్ కూడా ఏం చెప్తుంది? రాజ్యం యొక్క నిర్వచనమే చెప్తుంది అనమాట. ఇక్కడ మరి ఏంటి? 36 కూడా మనకి రాజ్యం యొక్క నిర్వచనమే చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 37 చూడండి. ఆర్టికల్ 37 అన్నది ఈ ఆదేశ సూత్రాలకి న్యాయ సంరక్షణ లేదు అని చెప్పిందమ్మా. ఏంటి? న్యాయ సంరక్షణ లేదు. అదే ప్రాథమిక హక్కులకైతే న్యాయ సంరక్షణ ఉంటుంది. ఈ ప్రాథమిక హక్కులకి ఎవరైనా భంగం కలిగించినప్పుడు మనం కోర్టుల్ని ఆశ్రయించవచ్చు. కానీ ఈ ఆదేశ సూత్రాలకు ఎవరైనా భంగం కలిగిస్తే నువ్వు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులో కూడా ఏం చేయలేవు. అలాంటిది న్యాయ సంరక్షణ లేదు. మరి ఆర్టికల్ 38 ఏం చెప్తుంది? ఆర్టికల్ 38 అనేది సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆస్తుల్లో, అంతస్తుల్లో, హోదాలో అసమానతను తగ్గించాలి. ఇక్కడ చూడండి, సాంఘిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో ప్రజాస్వామ్యాన్ని అంటే పటిష్టపరచడానికి మనకేంటి? హోదాలో, అంతస్తుల్లో సమానత్వాన్ని పాటించేలా ప్రభుత్వం చూడాలి. ఆర్థిక, రాజకీయ, ప్రజాస్వామ్యానికై అంతస్తుల్లో నెక్స్ట్ హోదాలో ఏం చేయాలి? సమానత్వాన్ని పాటించాలి. ఓకేనా? జస్ట్ సింపుల్ వర్డ్స్తో రాస్తాను. సమానత్వం పాటించాలి. మరి ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? ఈ రాజ్యం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన పనులు చెప్తుంది. అంటే రాజ్యం ఏంటి? కొన్ని రాజ్యాంగం అనేది కొన్ని పనులు అనేవి తప్పకుండా చేయాలి. అందులో ఆర్టికల్ 39లో ఏంటమ్మా? ఈ ప్రజాస్వామ్యం కోసం అనేది, ప్రజాస్వామ్య సౌలభ్యం కోసం రాజ్యం అనేది కొన్ని విషయాలను పాటించాలి. కొన్ని అంశాలు పాటించాలి. అందులో ఏంటంటే మొదటిది ఏంటంటే చూడండి, స్త్రీలకి పురుషులకి జీవనోపాధి అవకాశాలను కల్పించాలి. అలాగే రెండవది వచ్చేసి స్త్రీలకు పురుషులకు సమాన వేతనాన్ని అందించాలి. నెక్స్ట్ మూడోది వచ్చేసి వనరులు వినియోగం ఉంది కదా, ఈ వనరులు ఉన్నాయి కదా, ఆ వనరులు అనే వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అలాగే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు అనే వాళ్ళకించే రక్షణ, నెక్స్ట్ ఈ విద్య అనే భావనలన్నీ కూడా పిల్లలకు కావాల్సిన హక్కులు అనేవి చూసుకోవాలి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 39లో మనకి పురుషులకి స్త్రీలకి జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే వీళ్ళకి ఏం చేయాలి? సమాన వేతనాన్ని అందించాలి. అలాగే మన భారతదేశంలో ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని సక్రమంగా వినియోగించుకోగలగాలి. పిల్లలకి కావలసిన ఆరోగ్య సంరక్షణ అవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే మనకి 39A ఉంది కదా, ఆర్టికల్ 39A అనేది అంతకు ముందు లేదు. దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. మరి ఆర్టికల్ 39A ఏంటి అంటే ఉచిత న్యాయ సహాయం. చూడండి, ఇది ఆర్టికల్
39A ఇది సబ్ ఆర్టికల్ అనమాట. ఇదేంటి, పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. పేదలకు ఉచిత న్యాయ సహాయం. మరి దీన్ని ఎప్పుడు చేర్చారని అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారమ్మా. ఈ 1976లో చాలా రాజ్యాంగ సవరణలు వస్తాయి. అందుకే ఈ 42 అమెండ్మెంట్ ఉంది కదా, 42వ రాజ్యాంగ సవరణ, దాన్ని ఏమంటారంటే మినీ రాజ్యాంగంగా పిలుస్తారు. ఇది పేదలకు ఉచిత న్యాయ సహాయం 39A. మరి ఆర్టికల్ 40 ఏం చెప్తుందమ్మా చూడండి. ఆర్టికల్ 40 అనేది స్థానిక సంస్థల ఏర్పాటు, స్థానిక సంస్థల అభివృద్ధి. ఈ స్థానిక సంస్థలను ఏర్పాటు చేసేసి అభివృద్ధికై రాజ్యం అనేది పాటుపడాలి. స్థానిక సంస్థల ఏర్పాటు, అభివృద్ధి అనమాట. అలాగే ఆర్టికల్ 41 ఉంది కదా, ఆర్టికల్ 41 ఏం చెప్తుందని అంటే వృద్ధులకు, వికలాంగులకు, నెక్స్ట్ నిరుద్యోగులకు. ఎవరెవరికి? వృద్ధులకు అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి, వికలాంగులకు, నెక్స్ట్ నిరుద్యోగులకు, మనలాంటి వాళ్ళకే. నిరుద్యోగులకు ఏం కల్పించాలి? జీవన భృతిని కల్పించాలి. ఓ అమ్మ, మనలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు కొత్తగా టీచర్స్ కూడా రాస్తున్నారు. మీ కొంతమంది గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళు ఉన్నారు కదా నిరుద్యోగులు, వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? జీవన భృతి కల్పించాలి. ఆర్టికల్ 41. మరి ఆర్టికల్ 42 ఏం చెప్తుందని అంటే చూడండి, పని చేయడానికి సమగ్రమైన వాతావరణాన్ని కల్పించాలి. అలాగే ప్రసూతి సెలవులు అనేవి ఏర్పాటు చేయాలి, ప్రసూతి సెలవుల్ని ప్రకటించాలన్నమాట. చూడండి, సమగ్రమైన పని వాతావరణం కల్పించాలి అంటే ఈ కార్మికులు ఉంటారు కదా, ఆ కార్మికులకి ఎంచి పని చేసే స్థలంలో సమగ్రమైన నాణ్యమైన వాతావరణం కల్పించాలి. సమగ్రమైన వాతావరణం, దాంతో ఇంకేం చేయాలమ్మా? ప్రసూతి సెలవులు కూడా అందించాలి. మెటర్నిటీ లీవ్స్ అంటే ఈ లేడీస్ ఉంటారు కదా, ఈ లేడీస్ వాళ్ళకి, అలాగే పురుషులు కూడా కొంతమంది కొన్ని దేశాల్లో ప్రసూతి సెలవులు 1 month అలా ఇస్తున్నారని అంటున్నారు. అలాగే ప్రసూతి సెలవులు కల్పించాలి. నెక్స్ట్ సమగ్రమైన అంటే పని ప్రదేశంలో సమగ్రమైన వాతావరణం అనేది కల్పించాలి. ఇవి నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ చూడండి రాస్తాని వేరేజ్ చేసిన తర్వాత ఆర్టికల్ 36 ఏం చెప్తుంది? రాజ్యం నిర్వచనం చెప్పింది. ఆర్టికల్ 37 ఏం చెప్తుంది? ఈ ఆదేశిక సూత్రాలకి ఎలాంటి న్యాయ సంరక్షణ లేదు అని చెప్పింది. అలాగే ఆర్టికల్ 38 ఏం చెప్తుంది? సాంఘిక, రాజకీయ, ఆర్థిక న్యాయాల్లో ప్రజాస్వామ్య సమగ్రతగా ఏంటి, ఈ ఆస్తిలోను, హోదాలోను, అంతస్తులోను కూడా సమానత్వాన్ని పాటించాలని చెప్పింది. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? ఈ ప్రజాస్వామ్య సౌలభ్యం కోసం రాజ్యం అనేది కొన్ని అంశాలను ఏర్పాటు చేయాలి. అవేంటివి? స్త్రీలకును పురుషులకి ఇద్దరికీ కూడా జీవనోపాధి కల్పించాలి. అలాగే ఇద్దరికి సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలి. మన భారతదేశంలో ఉండే వనరులు అనేవి సక్రమంగా వినియోగించుకోవాలి. పిల్లలకి రక్షణ హక్కు అన్ని వాటి విషయాల గురించి చూసుకోవాలి. అలాగే 39 ఏం చెప్తుంది? పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్తుంది. దీన్ని ఎప్పుడు చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో యాడ్ చేశారు. ఎక్కువ సవరణలు ఈ సంవత్సరంలో చేశారు, 42వ రాజ్యాంగ సవరణలో చేశారు కాబట్టి దీన్ని మీ రాజ్యాంగంగా పిలుస్తారు. అలాగే 45ది ఏంటంటే స్థానిక సంస్థలు ఏర్పాటు చేసేసి వాటి అభివృద్ధికై పూనుకోవాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పరిపాలన అనమాట. అలాగే 41 ఏం చెప్తుంది? వృద్ధులకు, వికలాంగులకు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కల్పించాలి, జీవన భృతిని కల్పించాలని చెప్పింది. 42 ఏం చెప్పింది? అంటే పని చేసే ప్రదేశాల్లో వాళ్ళకి సమగ్రమైన వాతావరణం తోడ్పాటు చేయాలి. దాంతోపాటు ఏంటి? ప్రసూతి సెలవులను కూడా అందించాలని చెప్పింది. నెక్స్ట్ ఆర్టికల్ 43 చూడండి. ఆర్టికల్ 43 ఉంది కదా, మరి ఆర్టికల్ 43 ఏం చెప్తుందంటే కుటీర పరిశ్రమల స్థాపన. ఈ కుటీర పరిశ్రమలను చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించేసి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పింది. అమ్మా ఇక్కడ చూడండి, కుటీర పరిశ్రమల స్థాపన అనేది గాంధీజీ గారు కన్న కళల గురించి చెప్తుంది ఈ ఆర్టికల్. గాంధీజీ గారు కదా చెప్పారు కుటీర పరిశ్రమలు స్థాపించాలని చెప్పేసి. కుటీర పరిశ్రమల స్థాపన. 44 వచ్చేసి కామన్ సివిల్ కోడ్ అంటారు కదా, ఉమ్మడి పౌర స్మృతి. అంటే ఒకే నేరానికి అంటే నేరాలకి అందరికీ ఒకే రకమైన శిక్షలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏంటి మతం పరంగా ఆ విధంగా కూడా కొన్ని తేడాలు ఉన్నాయని చెప్పారు. అలా కాకుండా ఉమ్మడి పౌర స్మృతి అనేది అమలు చేయాలి.
ప్రెజెంట్ ఈ ఉమ్మడి కామన్ సివిల్ కోడ్ ఉంది కదా, ఈ కామన్ సివిల్ కోడ్ని అమలు చేసిన రాష్ట్రం ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ రాష్ట్రం కంటే ముందు ఏ రాష్ట్రంలో స్వాతంత్రానికంటే ముందు ఆ రాష్ట్రం అనేది కామన్ సివిల్ కోడ్ని అమలు చేసింది, దాన్ని కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి క్వశ్చన్ ఏంటి, ఉమ్మడి పౌర స్మృతి కామన్ సివిల్ కోడ్ ఉంది కదా, ఆ కామన్ సివిల్ కోడ్ని అమలు చేసిన రాష్ట్రం ఏది భారతదేశంలో ఫస్ట్ టైం అంటే స్వాతంత్రానంతరం, దానికి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే స్వాతంత్రానికి ముందు కూడా ఒక రాష్ట్రం అనేది కామన్ సివిల్ కోడ్ని అమలు చేసింది, ఆ రాష్ట్రం పేరేంటి, ఈ 2 రాష్ట్రాలు కూడా నాకు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దీనికి ఆన్సర్ చెప్తాను. ఓకేనా. మరి 45 ఆర్టికల్ 45 ఏం చెప్తుంది, 3 to 6 years అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకించి విద్య వసతి కల్పించాలన్నమాట. ఏమంటారు ఇది, ఉప్మా బడి, అంగన్వాడీ అంటారు కదమ్మా. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి విద్య వసతి రక్షణ కల్పించాలి. అంతకుముందు ఏంటంటే ఆర్టికల్ 45లో ఏముండేది, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలని చెప్పేసి ఆర్టికల్లో ఉండేది 45లో. దాన్ని ఏం చేశారని అంటే ఇది కూడా 42 అమెండ్మెంట్ ద్వారా 42 కాదు 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఏంటి ఆర్టికల్ 21A చేర్చడం జరిగింది. అంటే జీవించే హక్కు ఉంటుందిగా, దాంట్లో 21A చేర్చడం జరిగింది. ఏ అమెండ్మెంట్ ద్వారా అంటే 86, ఏ సంవత్సరం అంటే 2002. ఆర్టికల్లో ఏముండేది, 6 నుంచి 14 సంవత్సరాల గల పిల్లల బాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పేసి ఉండేది. కానీ ప్రస్తుతం ఆర్టికల్ 45లో ఏముంది, 3 నుంచి 6 సంవత్సరాల గల పిల్లలందరికీ విద్య రక్షణ వసతి కల్పించాలని చెప్పేసి ఉంది. ఇది ఆర్టికల్ 45. మరి ఆర్టికల్ 45 అయిపోయింది కదా, ఆర్టికల్ 46 ఏం చెప్తుంది, వెనుకబడిన సామాజిక వర్గాల వారికి వసతులు కల్పించాలి. వెనుకబడిన సామాజిక వర్గాల వారికి విద్య వసతి రక్షణ కల్పించాలమ్మా. చూడండి వెనుకబడిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యను అందించాలి. అలాగే ఆర్టికల్ 47 ఏం చెప్తుంది అంటే పౌష్టికాహారం అందేలా చూడాలి. ఈ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా సరైన పౌష్టికాహారం ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మత్తు పదార్థాలు ఉంటాయి కదా, ఈ ఆల్కహాల్ లైక్ డ్రగ్స్ అలాంటివి ఉంటాయి కదా, ఈ మత్తు పదార్థాలకి ప్రజలు అనేవారు బానిస కాకుండా రాజ్యమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలను ప్రజలు సేవించకుండా ఈ రాజ్యమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఇక్కడ 47 పౌష్టికాహారమును మత్తు పదార్థాల నిషేధం. మత్తు పదార్థాల నిషేధం. ఆర్టికల్ 48 ఉంది కదా, ఆర్టికల్ 48 వచ్చేసి ఏం చెప్తుంది, గోవధ నిషేధం. గోవధ పశువులు ఇతర పెంపుడు జంతువులు వాటిని చంపడం అనేది చేయకూడదని చెప్పేసి చెప్పింది. అలాగే 48 శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని పాడి పరిశ్రమని స్థాపించాలని చెప్పింది. శాస్త్రీయ పద్ధతులు అంటే ఏంటి, సేంద్రియ ఎరువులు ఉంటాయి కదా మా సహజమైన పద్ధతుల్లో, అవి ఉపయోగించి ఈ వ్యవసాయమును పాడి పరిశ్రమలని ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాగే గోవధ నిషేధం అంటే ఈ ఆవులు ఉంటాయి కదా, పశువులు ఆవులు నెక్స్ట్ ఇతర పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని చంపకూడదని చెప్పేసి చెప్పింది, రాజ్యం చెప్పింది. గోవధ నిషేధం. ఆర్టికల్ 49 ఉంది కదా, ఆర్టికల్ 49 వచ్చేసి చారిత్రక కట్టడాల రక్షణ. అమూల్యమైన సంపద ఏది అని అంటే భారతదేశంలో ఈ చారిత్రక కట్టడాలు పూర్వకాలం నుంచి వస్తున్న కట్టడాలు, ఈ చారిత్రక కట్టడాలని సంరక్షించుకోవాలి అని చెప్పిందనమాట. ఏ ఆర్టికల్ చెప్పింది, చారిత్రక కట్టడాలు రక్షించుకోవాలని చెప్పింది ఆర్టికల్ 49. ఇక్కడ ఆర్టికల్ 50 ఉంది కదా, ఆర్టికల్ 50 వచ్చేసి మరి ఇదేం చెప్తుంది అని అంటే చూడండి, మనకి ప్రభుత్వం అనేది న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ 3 శాఖలుగా డివైడ్ అయి ఉంటుంది కదా, అందులో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖని వేరు చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఏ శాఖ నుంచి ఏ శాఖమ్మ, కార్యనిర్వాహక శాఖ నుండి దేన్ని వేరు చేయాలి, న్యాయశాఖను వేరు చేయాలి. ఓకేనా. న్యాయశాఖను వేరు చేయాలి. అరే ఇంకొకటి సరిపోలేదు, ఇక్కడ రాస్తాను. ఆర్టికల్ 51 ఏం చెప్తుంది, వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ నెక్స్ట్ స్నేహం అన్నమాట. వివిధ దేశాల మధ్య
స్నేహభావం పెంపొందించాలి. వివిధ దేశాల మధ్య స్నేహభావం, శాంతి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. పరిరక్షణకు చర్యలు. ఇంకొకసారి చూడమ్మా, ఆర్టికల్ 43 ఏం చెప్తుంది? కుటీర పరిశ్రమలను స్థాపించి ఉపాధి అవకాశాలను కల్పించాలని చెప్పింది. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి. ఆర్టికల్ 45 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య, వసతి, రక్షణ అవన్నీ కల్పించాలని చెప్పింది. ఆర్టికల్ 46 ఏం చెప్పింది? సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్య, వసతి కల్పించాలని చెప్పింది. అలాగే ఆర్టికల్ 47 ఏంటంటే పౌష్టికాహారం అందించాలి ప్రజలకి, అలాగే మత్తు పదార్థాలు నిషేధించాలని చెప్పింది. ఆర్టికల్ 48 అంటే గోవధ నిషేధము, అలాగే వ్యవసాయం అనేది శాస్త్రీయ పద్ధతుల్లో పాటించాలి. వ్యవసాయము ఇది పాడి పరిశ్రమలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతులు అవలంబించేసి చేయాలని చెప్పింది. గోవధ నిషేధం కూడా సేమ్ ఆర్టికలే. ఆర్టికల్ 49 ఏంటంటే చారిత్రక కట్టడాల్ని సంరక్షించుకోవాలి. ఆర్టికల్ 50 వచ్చేసి కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖని వేరు చేయాలని రాజ్యం చెప్పింది. అలాగే 51 వచ్చేసి వివిధ దేశాల మధ్య స్నేహభావం ఉండాలి, అలాగే శాంతి కోసం పరిరక్షణ చర్యలు అనేవి తీసుకోవాలని చెప్పింది. ఇవి 51 ఆర్టికల్స్. 36 నుంచి 51 వరకు ఆర్టికల్ ఏ భాగంలో ఉన్నాయి? భాగం 4లో ఉన్నాయి. మరి ఈ ఆదేశక సూత్రాలను ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు అని అంటే ఐర్లాండ్ నుంచి గ్రహించారు. చూడమ్మా, మనం ఒక్కొక్క దేశం నుంచి కొన్ని అంశాలు తెచ్చుకున్నాం కదా, అలాగే ఒక్కొక్క దేశం నుంచి కొన్ని అంశాలుగా తెచ్చుకోవడం వల్ల మన రాజ్యాన్ని అతుకుల బొంతగా పిలుస్తారు. ఓకేనా? ఇది మనకి అంశము. ఇక్కడ మనకి ఏం అడిగారు మరి క్వశ్చన్లో? ఆర్టికల్ 40 అదే రాజ్యాంగంలోని ఈ అధికరణ స్థానిక పరిపాలన సూచిస్తుంది అని అడిగారు. మరి దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? స్థానిక పరిపాలన అంటే ఆర్టికల్ 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అడిగారు. అంటే విజయనగర సామ్రాజ్యానికి కొంతమంది యాత్రికులు వచ్చారు, వాళ్ళలో సరికాని జత అడిగారు. అంటే ఏంటి ఇచ్చారు? అక్కడ యాత్రికులు ఇచ్చారు అంటే ఎవరి కాలంలో, ఏ రాజు కాలంలో సందర్శించారని అడిగారు. చూడండి, విజయనగర సామ్రాజ్యం అనేది క్రీస్తు శకం 1336లో ఏప్రిల్ 18వ తేదీన తుంగభద్ర నది ఒడ్డున ఏర్పాటైంది. అయితే దానికి రాజధాని ఏంటి? హంపి అనమాట. హంపిని రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యం అనేది 4 రాజవంశాలు పరిపాలించడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఇది సంగమ, సాలువ, తులువ, అరవీటి. అయితే ఈ సంగమ రాజవంశంలో కొంతమంది యాత్రికులు వచ్చారు, సాలువ రాజవంశం అంటే తులువ రాజవంశంలో కొంతమంది యాత్రికులు కూడా వచ్చారనమాట. అయితే అరవీటి రాజవంశంలో కూడా వచ్చారు. నెక్స్ట్ మరి వీళ్ళు ఒక్కొక్కరు కూడా ఎవరి కాలంలో వచ్చారు అని అడిగారు. ఇక్కడ చూడండి, ఇబన్ బటూటా అన్నారు. ఇబన్ బటూటా ఇతను వచ్చేసి మొరాకో దేశస్థుడమ్మా. ఏ దేశము? మొరాకో రాజధాని రబాత్. ఓకేనా? ఈ మొరాకో దేశం నుంచి వచ్చారు. ఇతను ఏంటంటే హరిహర దేవరాయ వన్ కాలంలోనే వచ్చారు. ఇతను హరిహర వన్ అనే అతను సంగమ డైనాస్టిక్ చెందిన అతను, అంటే సంగమ రాజవంశం. ఇతని కాలానికి హరిహర వన్లోనే వచ్చారు. ఇతను మొరాకో దేశానికి చెందిన అతను ఇబన్ బటూటా. ఆల్రెడీ చెప్పుంటాను, ఇబన్ బటూటా అనే అతను ఏంటంటే ముస్లిం రాజ్యాలన్నింటినీ సందర్శించిన ఏకైక యాత్రికుడు ఎవరు అని అంటే ఈ ఇబన్ బటూటానే. కితాబ్ ఉల్ రెహ్లా అనే గ్రంథాన్ని రాశారు ఇతను. అలాగే అబ్దుల్ రజాక్ ఉన్నారు కదా, అబ్దుల్ రజాక్ వచ్చేసి 2వ దేవరాయ కాలంలోనే వచ్చారు. ఇతను కూడా సంగమ డైనాస్టీనే. ఓకేనా? సంగమ రాజవంశంలో అందరికంటే గొప్పవారు ఎవరు అని అంటే ఈ దేవరాయ 2నే. ఓకేనా? అతని నుంచి వృత్తి, మహానాటక, సుధానిధి అనే గ్రంథాలను కూడా రాస్తారు దేవరాయ 2. ఇతను సంగమ వంశంలో గొప్పవారుగా చెప్తారు. మరి ఇతని ఆస్థానానికి అబ్దుల్ రజాక్ వచ్చారు. ఈ అబ్దుల్ రజాక్ వచ్చి ఏం చెప్పారు? అక్కడ ఉండే అంటే వేశ్య వ్యవస్థ గురించి చెప్పారు. అంటే వేశ్య వ్యవస్థ అనేది అఫీషియల్ గానే ఉండేది. వాళ్ళు కూడా పన్ను కట్టేవారు, ఘనాచారి అనే పన్ను కట్టేవారు. ఆ కట్టిన పన్ను అంట ఆ రాజ్యంలో ఉండే పోలీసులకి సాలరీస్ ఇవ్వడానికి సరిపోయేదని చెప్పేసి అబ్దుల్ రజాక్ గారు చెప్పారు. నెక్స్ట్ ఫెర్నాండో న్యూనిజ్ ఉన్నారు కదమ్మా. ఈ న్యూనిజ్ అనే అతను హరిహర 2 కాలంలో రాలేదు. ఇతను నుంచి అచ్యుత దేవరాయ కాలంలో వచ్చారు ఫెర్నాండో న్యూనిజ్. ఇతను వచ్చేసి పోర్చుగల్. అబ్దుల్ రజాక్ వచ్చేసి పర్షియా దేశస్థుడమ్మ. అబ్దుల్ రజాక్ ఇతను ఏ దేశము? పర్షియా. పర్షియా అంటే ప్రజెంట్ ఇరాన్. ఓకేనా? పర్షియా నుంచి వచ్చారు. అలాగే ఫెర్నాండో న్యూనిజ్ ఉన్నారు కదా, మరి ఇతను ఎక్కడి నుంచి వచ్చారని అంటే పోర్చుగల్ నుంచి వచ్చారు.
ఇరాన్ క్యాపిటల్ టెహ్రాను, పోర్చుగల్ రాజధాని లిస్బన్. ఓకేనా, ఈ పోర్చుగల్ నుంచి వచ్చారు ఫెర్నాండో న్యూనెస్. కానీ ఇతనేంటి హరిహర 2 కాలంలో రాలేదు, అచ్యుత దేవరాయ కాలంలో వచ్చారు. అచ్యుత దేవరాయ కాలంలో వచ్చారు. మరి ఇతను ఏం చెప్పారంటే అంటే విజయనగర సామ్రాజ్యంలో ఒక నాగులాంబ చెరువు ఉంది, ఆ నాగులాంబ చెరువుకి నరబలులు ఇచ్చేవారని చెప్పేసి అతను చెప్పారు ఫెర్నాండో న్యూనెస్. ఇలాగే డొమింగో పేజ్, ఈ డొమింగో పేజ్ ఉన్నారు కదమ్మా, ఇతను కూడా పోర్చుగల్నే, దేశం పోర్చుగల్. ఇతను ఎవరి కాలంలో వచ్చారంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చారు. ఇతను వచ్చి ఏం చెప్పారు మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫేస్ గురించి చెప్పారంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫేస్ పైన చిన్న చిన్న పింపుల్స్ అనేవి ఉంటాయి, మరీ అంత పొడవేం కాదు, కొంచెం పొట్టిగానే ఉన్నాయి, బాగానే ఉన్నారని చెప్పేసి అతని ఫేస్ గురించి, ముఖ సౌందర్యం గురించి చెప్పారు డొమింగో పేజ్. చూడండి, డొమింగో ఫేస్ ఉంది కదా, అంటే శ్రీకృష్ణదేవరాయలు ఫేస్ గురించి చెప్పారు. జస్ట్ ఈజీ గుర్తుపెట్టుకోవడం, చిన్న ట్రిక్ అంతే. చూడండి, శ్రీకృష్ణదేవరాయలు డొమింగో పేజ్ అతని ఫేస్ గురించి చెప్పారు, ముఖ సౌందర్యం గురించి. మరి ఇక్కడ ఫెర్నాండో న్యూనెస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాం, ఎందుకంటే హరిహర 2 కాలంలో రాలేదు, అచ్యుత దేవరాయ కాలంలో వచ్చారు. ఓకేనా, అచ్యుత దేవరాయలు వచ్చేసి అరవీటి వంశానికి చెందినవారు, తులువు వంశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, చూడండి ఒకసారి. ఆప్షన్ 1 బొలీవియా, ఆప్షన్ 2 బ్రెజిల్, ఆప్షన్ 3 చిలీ, ఆప్షన్ 4 కొలంబియా. మరి ఈ 4 దేశాలు కూడా ఏంటంటే దక్షిణ అమెరికా కాంటినెంట్కి చెందినవి, అంటే దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించినవే ఈ 4 దేశాలు కూడా. ఇందులో మరి నాణ్యమైన ఇనుపు ధాతువుని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే కరెక్ట్ ఆప్షన్ బ్రెజిల్ అమ్మ. ఈ బ్రెజిల్ అనేది నాణ్యమైన ఇనుపు ధాతువుని అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బ్రెజిల్, బొలీవియా ఉన్నాయి కదా, ఈ 2 దేశాలు మరి దేన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి అంటే తగరాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే ఈ చిలీ ఉంది కదా, చిలీ వచ్చేసి చిలీతో పాటు ఇంకొకటి పెరు ఉంటుంది, చిలీను పెరు. ఈ 2 దేశాలు కూడా మరి దేనిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి అంటే రాగిని ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే బొలీవియా, చిలీ, కొలంబియా, దీంతో పాటు వెనిజులా, అర్జెంటీనా ఉంటాయమ్మా. అర్జెంటీనా, వెనిజులా, ఈ 2 ఉన్నాయి కదా, కొలంబియా, నెక్స్ట్ బొలీవియా, అర్జెంటీనా, వెనిజులా, ఇవన్నీ కూడా మరి దేనిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే పెట్రోలియం ఉత్పత్తుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, బ్రెజిల్ అనేది నాణ్యమైన ఇనుపు ధాతువుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కూడా సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉండే దేశాలు. ఇవన్నీ కూడా బొలీవియాను, బ్రెజిల్, ఈ రెండు కూడా దేనిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి అంటే తగరాను ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే నెక్స్ట్ చిలీతో పాటు పెరు ఉంది కదా, ఈ 2 కూడా దేనిని ఎక్కువగా ఉత్పత్తి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే రాగి, కాపర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాగే కొలంబియా ఉంది కదా, కొలంబియాతో పాటు అర్జెంటీనా, వెనిజులా, ఇవన్నీ కూడా మరి దేన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే పెట్రోలియంని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాగే ఇక్కడ చిలీ ఉంది కదా, చిలీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచంలోనే అతి పొడవైన దేశం ఏది చిలీ. చిలీ యొక్క రాజధాని శాంటియాగో, బొలీవియా రాజధాని లాపాస్, బ్రెజిల్ బ్రెసిలియా, చిలీ శాంటియాగో, పెరు అయితే లిమా, కొలంబియా రాజధాని బొగోటో. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. దీని కరెక్ట్ ఆన్సర్ అయితే బ్రెజిల్ నాన్న. సెకండ్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాణ్యమైన ఇనుపు ధాతువు ఏ దేశం అంటే బ్రెజిల్. ఇక్కడ చూడండి, మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగారు. మహాజనపదాల్లో ఇక్కడ కూడా సరైన వాక్యం అడిగారు. మరి ఏంటి ఇక్కడ ఫస్ట్ చూడండి, ఏలో ఏమిచ్చారు, యుద్ధాలలో బందీలే రైతులు కమ్ముడుపోయిన వారు దాసులు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఈ దాసులకే భర్తుక అనే పేరు కూడా ఉంటుంది. చూడండి, యుద్ధాలలో బందీలై రైతులు కమ్ముడుపోయే వారిని ఏమంటారు, దాసులు లేదా భర్తుక అనే పేరుతో పిలుస్తారు. అలాగే వ్యవసాయం చేసే భూ యజమానులు అంటే వ్యవసాయ భూమి ఎక్కువగా కలిగి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే భూమి ఎక్కువ కలిగి ఉండటంతో పాటు వాళ్ళు కూడా పొలంలోనికి వెళ్ళి పనిచేస్తారు. అంటే యజమానులు అయినప్పటికీ కూడా పొలానికి వెళ్ళి పనిచేసేవారంట. వాళ్ళని ఏమని పిలిచేవారు అంటే గృహపతి లేదా యాక్చువల్గా గహపతి అంటారు. గహపతి లేదా గృహపతి అనేవారు. ఇది కూడా కరెక్టే. అలాగే కూలీ తీసుకొని పొలంలో ఇంటిలో పనిచేసే వాళ్ళని వెసారా అని పిలిచేవాళ్ళు ఉంది కదా, ఈ వెసారా అనేది వెసారా అని కాదమ్మా. ఓకేనా, కూలీలు
తీసుకుని పొలంలో ఇంటో పని చేసే వాళ్ళని వెసారా కాదు. నెక్స్ట్ పండిన పంటలు రాజుకి ఇచ్చే ఒక భాగమే భాగ, అంటే 1/6 అనమాట ఇచ్చేవారు. 1/6 పన్ను చెల్లించేవారు. దానికి ఏమని పేరు అంటే భాగ అనే పేరు ఉండేది. ఇది కూడా కరెక్టే. మరి ఇదేంచి కరెక్ట్ కాదనమాట. మరి ఈ వెసారా అనేది ఏంటి అనేది అంటే వెసారా అనేది ఒక శిల్పరీతి. చూడండి, దక్షిణ భారతదేశంలో గల ప్రసిద్ధి పొందిన శిల్పరీతి ఏదైనా అంటే ద్రవిడ శిల్పరీతి. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి పొందిన శిల్పరీతి ఏదైనా అంటే నగార శిల్పరీతి. ఈ ద్రవిడ నగార 2 శిల్పరీతుల యొక్క కలయికే ఈ వెసార అనమాట. ఓకేనా, అందుకే ఇది కరెక్ట్ కాదు. అంటే మనకి ఇక్కడ సరైన అంశాలు ఏంటి? ఏ కరెక్టే, అలాగే బి కరెక్టే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి కరెక్ట్, డి కరెక్టే. మరి ఏబిడి అనేవి ఏ ఆప్షన్లో ఉన్నాయి చూడండి ఒకసారి. ఆప్షన్ 1 ఏబిసినా, ఆప్షన్ 2 బిసిడి అనా, ఆప్షన్ సి ఏబిడి అనా, ఆప్షన్ 4 ఏబిసిడినా. ఇందులో ఏదేనా అంటే మనకి ఏబిడి వచ్చాయి కదా. ఏబిడి అనేది ఎందులో ఉంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోనికి రాని మార్కెట్ని గుర్తించండి అని అడిగారు. ఇక్కడ చూడండి, భౌతిక మార్కెట్ పరిధిలోనికి రాని మార్కెట్. నిజానికి మనకి మార్కెట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, వినియోగదారులు ఉంటారు. మనకి పళ్ళు, కూరగాయలు, వివిధ రకాల వస్తువులు అలాగే రద్దీగా ఉండే ప్రదేశాన్ని, అక్కడ రద్దీ ఉండే ప్రదేశంలో ఎక్కువ వినియోగదారులు ఉంటారు. వినియోగదారులతో పాటు అవి అమ్మడానికి, సేల్ చేయడానికి కొన్ని దుకాణాలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే మార్కెట్ అంటారు. మరి అలాంటి ఈ మార్కెట్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారంటే మార్కెట్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. అదేంటి? మార్కెట్లు, భౌతిక మార్కెట్లు, ఈ మార్కెట్లు. ఈ మార్కెట్ అంటే ఆన్లైన్ షాపింగ్. అంటే మన ఇంటి దగ్గర ఫోన్లో కూర్చుని చక్కగా కాల్ మీద కాల్ వేసుకొని ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటాం. అవి ఈ మార్కెట్లు అంటారు. అలాగే ఇంకొకటి ఏంటి? భౌతిక మార్కెట్లు. మళ్ళీ ఈ భౌతిక మార్కెట్ని 2 టైప్గా డివైడ్ చేశారు. నెక్స్ట్ స్లైడ్లో రాస్తాను, ఒకసారి చూడండి. మనం మార్కెట్లు ఎన్ని రకాలని చెప్పాము? 2 రకాలని చెప్పాము. ఏంటంటవి? భౌతిక మార్కెట్లు, ఈ మార్కెట్లు. రెండవది ఏంటని చెప్పాం? ఈ మార్కెట్లు. ఈ మార్కెట్లు అంటే ఆన్లైన్ షాపింగ్. మళ్ళీ ఈ భౌతిక మార్కెట్లని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటివి? భౌగోళిక స్వరూపం ఆధారంగా, భౌగోళిక లేదా భౌతిక స్వరూపం ఆధారంగా. రెండవది ఏంటి? స్వభావం ఆధారంగా. స్వభావం ఆధారంగా. మళ్ళీ ఇందులో కూడా ఒక 4 టైప్స్ ఉన్నాయమ్మా. అవేంటివి? స్థానిక మార్కెట్లు, ఇంకొకటి ఏంటి? ప్రాంతీయ మార్కెట్లు, థర్డ్ వన్ జాతీయ మార్కెట్లు, ఫోర్త్ వన్ వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లు. ఇవి భౌతిక స్వరూపం ఆధారంగా లేదా భౌగోళిక స్వరూపం ఆధారంగా మార్కెట్లు ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్. స్థానిక మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లు, జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు. మరి స్వభావం ఆధారంగా మార్కెట్లు కూడా ఎన్ని రకాలు ఉన్నాయని అంటే 4 రకాలు ఉన్నాయి. అవేంటివి? పొరుగు మార్కెట్లు, ఇంకొకటి ఏంటంటే వారాంతపు సంత, మూడోది ఏంటి? షాపింగ్ మాల్, ఫోర్త్ వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్.
షాపింగ్ కాంప్లెక్స్. ఇవి మనకి మార్కెట్స్ మొత్తం ఎన్ని టైప్స్? 2 టైప్స్. అవేంటవి? ఒకటి భౌతిక మార్కెట్లు, 2 ఈ మార్కెట్లు. మళ్ళీ భౌతిక మార్కెట్లని ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు? 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటవి? భౌతిక స్వరూపం ఆధారంగా మార్కెట్లు, స్వభావం ఆధారంగా మార్కెట్లు. మళ్ళీ అందులో భౌతిక స్వరూపం ఆధారంగా ఎన్ని మార్కెట్లు ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? స్థానిక మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లు, జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు. మరి స్వభావం ఆధారంగా ఎన్ని టైప్స్ ఉన్నాయి? అవి కూడా 4 టైప్సే ఉన్నాయి. ఏంటవి? పొరుగు మార్కెట్లు, వారాంతపు సంత, నెక్స్ట్ షాపింగ్ మాల్, ఇది షాపింగ్ మాల్, అలాగే షాపింగ్ కాంప్లెక్స్. ఇవన్నీ మనకి మార్కెట్లు. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి అమ్మా. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోనికి రాని మార్కెట్ని గుర్తించండి అని అన్నారు. ఇందాక ఇక్కడ మన స్థానిక మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు ఇవన్నీ కూడా ఎందులో వచ్చాయి? భౌగోళిక స్వరూపం ఆధారంగానే వచ్చాయి. కానీ ఇంకొకటి దీని పరిధిలోనికి రాని అంటే స్వభావం ఆధారంగా ఏది ఉంది ఇక్కడ? ఆప్షన్ 2 పొరుగు మార్కెట్లు అనేది మనకి స్వభావం ఆధారంగా ఉండే మార్కెట్. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇవి మనకి ఈవీఎస్కి సంబంధించిన 8th మార్నింగ్ సెషన్ 24 బిట్స్. నెక్స్ట్ వీడియోలో 8th ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన 24 బిట్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. మీరు నా వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే సర్వీస్లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.